ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏ దేవాలయానికి వెళ్ళినా దేవుళ్ళు మరియు దేవతల విగ్రహాలు వివిధ ఆభరణాలతో, వివిధ పుష్పాలతో ఎంతో ఆకర్షణీయంగా, రమణీయంగా ఉండటం మనం చూస్తూ ఉంటాం. కానీ శివాలయంలో మాత్రం శివుడు ఏ అలంకారము లేకుండా లింగ రూపంలో ఉంటాడు. అసలు శివుడు ఎందుకు లింగ రూపంలోనే ఉంటాడు అనేది చాలా మందికి తెలియదు. దానికి సంబంధించిన కథలు ఏమిటి అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. సృష్టి ప్రారంభంలో శివుడు ఏ రూపం ధరించాలా అని ఆలోచించి లింగ రూపం ధరించాడట. అది ఎందుకు అంటే, నిర్గుణమైన తేజస్సు సద్గుణంగా మారాలి అంటే దానికి అనుగుణమైన రూపాన్ని అది ధరించాలి. ఇక్కడ లింగం అంటే చిహ్నం, గుర్తు అని అర్థం. అది స్త్రీ కాదు, పురుష రూపం కూడా కాదు. స్త్రీ పురుషులు కలిసిన నపుంసక రూపం. అందుకే శివుడిని త్రిలింగాత్మకుడు, త్రిమూర్తియాత్మకుడు అని అంటారు. శివం అంటే శుభప్రదం అని అర్థం. లింగం అంటే సంకేతం అని అర్థం. శుభప్రదానికి సంకేతమే శివలింగాకారం. లింగ రూపం ప్రపంచవ్యాప్తంగా ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. పురాణ పురుషులు అయిన రావణుడు, రాముడు, కృష్ణుడు కూడా శివలింగాన్ని ప్రతిష్ఠించి ఆరాధించారని పురాణాలు చెబుతున్నాయి. శివలింగం శివుణ్ణి సూచించే ఒక పవిత్ర చిహ్నంగా భక్తులు భావిస్తారు. ఇలా శివుడు లింగరూపంగా మారటానికి కారణం గురించి వరాహ పురాణంలో ఓ కథ ఉంది. అది కలియుగ ప్రారంభంలో మహర్షులు అంతా కలిసి ఒక మహాయజ్ఞం చేయాలని ఆరంభిస్తారు. సరిగ్గా ఆ సమయానికి అక్కడికొచ్చిన నారదుడు, ఎవరి గురించి మీరు ఈ యజ్ఞం చేస్తున్నారు? ఈ యజ్ఞఫలం ఎవరికి సమర్పిస్తారు? ఈ యజ్ఞఫలాన్ని స్వీకరించే సర్వోత్తముడు ఎవరో మీకు తెలుసా అని అడుగుతాడు. నారదుడి ప్రశ్నలతో మహర్షుల్లో ఎవరు సర్వోత్తముడు, ఎవరికి యజ్ఞఫలం సమర్పించాలి అనే చర్చ మొదలైంది. అందరూ ఆలోచించి మహర్షుల్లో ప్రముఖుడైన భృగు మహర్షి వద్దకు వచ్చి ఈ సమస్యను పరిష్కరించమని కోరుతారు. దాంతో సర్వోత్తముడైన దేవుడు ఎవరో తెలుసుకోవడం కోసం భృగు మహర్షి ముందుగా సృష్టికర్త అయిన బ్రహ్మ ఉండే సత్యలోకానికి వెళ్తాడు. అక్కడ చతుర్ముఖ బ్రహ్మ సరస్వతీ సమేతుడై చతుర్వేద ఘోషను ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. భృగు వచ్చి నమస్కరించినా గమనించడు. దానికి భృగు మహర్షి కోపగించి, బ్రహ్మదేవ, అతిథుల రాకను గమనించక నా నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే స్థితిలో లేకుండా ఉన్న నువ్వు సర్వోత్తముడువు కావు. కనుక ఈ లోకంలో నీకు ఆలయం లేకుండునుగాక, ఎవరూ నిన్ను పూజించకుందురుగాక అంటూ బ్రహ్మను శపిస్తాడు. అందుకే భూలోకంలో బ్రహ్మకు ఆలయాలు లేవు, ఆయనను ఎవరూ పూజించరు అంటారు. ఎక్కడో ఒకటో రెండు ఆలయాలు మాత్రమే ఉన్నాయి. ఇక సత్యలోకంలో బ్రహ్మను శపించి కోపంతో కైలాసానికి వెళ్తాడు భృగువు. అక్కడ శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు. భృగు పరమేశ్వరుడికి నమస్కరిస్తాడు. కాని శివుడు గమనించడు. దాంతో పరమేశ్వర, మహర్షుల ఆగమనాన్ని కూడా గమనించే స్థితిలో లేకుండా నాట్యంలో లీనమైన నువ్వు సర్వోత్తముడయ్యే అవకాశం లేదు అంటూ కోపంతో ఇకపై నీకు భూలోకంలో విగ్రహ పూజ లేకుండునుగాక, లింగ రూపంలో మాత్రమే పూజ జరుగునుగాక అంటూ శపిస్తాడు. అప్పటి నుండి శివుడిని లింగరూపంలోనే కొలుస్తారట. అలా భృగు మహర్షి శాపం కారణంగానే శివుడిని లింగాకారంలో పూజించే ఆచారం మొదలైంది అని చెప్తారు. ఇది ఒక కథ అయితే, ఒకసారి బ్రహ్మ విష్ణు ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ యుద్ధానికి దిగుతారు. దాంతో శివుడు వారిద్దరి మధ్యన స్తంభాకారంగా నిలబడి వారిద్దరిని ఆది అంతం చూసి రమ్మని చెప్తాడు. ఆది కాని అంతం కాని ఎవరైతే ముందు చూసి వస్తారో వారే గొప్ప అని చెప్తాడు. దాంతో బ్రహ్మ హంసరూపం దాల్చి ఆది చూసి వస్తాను అంటూ బయలుదేరతాడు. విష్ణువు వరాహరూపం దాల్చి అంతాన్ని చూసి వస్తాను అంటూ బయలుదేరతాడు. కానీ వారు ఎంతకు ఆది అంతం కనుక్కోలేరు. దాంతో విష్ణువు నేను కనుక్కోలేదు కనుక నాకన్నా బ్రహ్మే గొప్పవాడు అని నిజాయితీగా ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం తను గొప్పవాడు అని నిరూపించుకోవాలని అటుగా వస్తున్న కామధేనువును, ఆది నుంచి పడిన మొగలి పువ్వును సాక్ష్యం చెప్పమని అడుగుతాడు. బ్రహ్మ ఆదిని చూశాను అని అబద్ధం చెప్తాడు. శివుడికి కోపం వచ్చి అబద్ధం చెప్పిన నీకు భూలోకంలో పూజలు ఉండవుగాక అంటూ శపిస్తాడు. నిజం చెప్పిన విష్ణువును నీకు నాకన్నా కూడా ఎక్కువ వైభోగం భూలోకంలో ఉండునుగాక అంటూ వరమిస్తాడు. అందుకే విష్ణు ఆలయాలు అత్యంత వైభవంగా సంపదలతో భూలోకంలో ఉంటాయి. శివుడు అలా స్తంభాకారంగా ఆవిర్భవించిందే లింగాకారంగా చెప్తారు. ఇక మూడవ కథ. శివుడు నిరాకారంగా ఉండటానికి కారణం, పూర్వం ధీరువనంలో కొంతమంది ఋషులు తమ భార్యలతో అక్కడ నివాసం ఏర్పరచుకుని నిత్యం శివారాధన చేస్తూ గడిపేవారు. ఒకసారి వారి భక్తిని, శివతత్వాన్ని వారు ఎలా అర్థం చేసుకున్నారో అని పరీక్షించతలచిన శివుడు అత్యంత అద్భుతమైన, చూస్తే ఎవ్వరూ కూడా కళ్ళు తిప్పుకోలేనంత సుందర రూపాన్ని ధరించి అందమైన యువకుడిగా నగ్నంగా ఋషులు లేని సమయంలో వచ్చి భిక్షాటన చేసేవాడు.
అలా ఋషిపత్నులు కొంతమంది ఆయనను తెలుసుకోక తిట్టుకొని భిక్ష వేసేవారు కాదు. కాని కొంతమంది మాత్రం ఆయన దివ్యత్వానికి ముగ్ధులై వివిధ వంటలు చేసి ఆయనకు సమర్పించటమే కాక ఆ దివ్యత్వాన్ని ఆరాధిస్తూ సాయంకాలం వరకు గడిపేవారు. ఇలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు మిగిలిన స్త్రీల కారణంగా ఈ విషయం ఋషులకు తెలిసింది. వారు ఆ మనిషి ఎవరో, తమ భార్యలు అతనికి ఎందుకు అన్ని వంటలు చేసి భిక్ష వేస్తున్నారో ఆరాధిస్తున్నారో చూడాలని చాటుగా వారిని గమనిస్తారు. కాని ఆ స్త్రీలు యథావిధిగా వంటలను తయారు చేసి స్వామికి సమర్పించి స్వామి ఆరాధనలో మునిగిపోతారు. దాంతో ఋషులకు కోపం వచ్చింది శివుడే అని గుర్తించలేక నగ్నంగా ఉన్న వ్యక్తికి భిక్ష సమర్పించటమే కాక అతనిని ఆరాధిస్తారా అంటూ వారిపై మండిపడటమే కాక ఆ దిగంబర యువకుని వైపు తిరిగి, ఎవడివి నువ్వు, ఇంత అందమైన దేహదారుఢ్యంతో మేము లేని సమయాన వచ్చి మా భార్యలను మాయ చేసి నిన్ను ఆరాధించేలా చేస్తావా? ఏ అందంతో అయితే నగ్నంగా నీ లింగాన్ని ప్రదర్శిస్తూ మాయ చేశావో అది తెగిపడునుగాక, నీకు రూపం లేకుండునుగాక అంటూ శపిస్తారు. ఆ శాపం కారణంగా యువకుని రూపంలో ఉన్న శివుని లింగం నేలపై తెగిపడింది. అలా భూమిపై పడిన లింగం అగ్నిరూపం దాల్చి సమస్త లోకాలను దహించటం మొదలుపెట్టిందట. అప్పుడు దేవతలంతా బ్రహ్మ వద్దకు వచ్చి ఈ అగ్నిని చల్లార్చే ఉపాయం చెప్పమని అడుగగా, ఈ అగ్నిని చల్లార్చే శక్తి కేవలం ఆదిశక్తి అయిన పార్వతికే ఉంది, ఆమె తప్ప వేరెవ్వరూ దీనిని ఆపలేరు అంటూ బ్రహ్మతో సహా అందరూ కైలాసం వచ్చి పార్వతీదేవిని ప్రార్థించగా ఆమె వారితో పాటు ఆ లింగం వద్దకు చేరుకుని లోకాలను దహిస్తున్న లింగం ఇంకా భూలోకంలో ఉండటం మంచిది కాదు అని భావించి తాను యోని రూపం ధరించి ఆ లింగాన్ని తనలో ఇముడ్చుకుందట. ఆ తరువాత అక్కడ ఉన్న సమస్త దేవతలు ఆ లింగాన్ని నీటితో అభిషేకం చేయగా అక్కడ ఉన్న అగ్ని శాంతించిందట. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంత తపస్సు చేసే ఋషులు శివుని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయారు. కాని ఇంటి దగ్గర ఉండే వారి పత్నిలు శివుని రూపం చూసి అతడు దిగంబరుడా అందగాడా ఇవేమీ చూడకుండా ఆయనలోని దివ్యత్వాన్ని చూసి భిక్ష వెయ్యడమే కాకుండా ఆయనను ఆరాధించారు. ఇక్కడ ఎవరు శివతత్వాన్ని నిజంగా అర్థం చేసుకుంది అంటే గురిపత్నులు మాత్రమే. దిగంబర రూపం ఎవరికి ఉంటుంది? ఒక్క పరమశివుడికి తప్ప. అలా శివలింగం శివపార్వతులు కలయికగా చెప్తారు. శివుడు అర్ధభాగాన్ని పార్వతికి ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అందుకే సృష్టిలో ఆది దంపతులు ఎవరైనా ఉన్నారు అంటే అది శివపార్వతులు మాత్రమే. అందుకే శివలింగంపై ఉన్న భాగాన్ని శివుడుగాను కింద ఉన్న పానవట్టం పార్వతిగాను రెండూ కలిసి శివలింగంగాను ఆవిర్భవించాయి అని చెప్తారు. అసలైన తత్వం దిగంబర తత్వం. మనిషి వచ్చేటప్పుడు దిగంబరంగా వస్తాడు, పోయేటప్పుడు కూడా దిగంబరంగానే పోతాడు. అలా చెప్పడం కోసమే శివుడు దిగంబరుడుగా వస్తాడు. మనతో ఏమీ తీసుకువెళ్ళం, అన్నీ ఇక్కడ జారవిడిచి వేయాల్సిందే అనడానికి నిదర్శనంగా శివలింగం మీద ఏమి వేసినా కూడా అవి కిందకి జారిపడుతూనే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ శివుడు లింగాకారంలో ఎందుకు ఉంటాడు అనడానికి కారణాలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.